బీసీల మీద కూడా ఒక అపవాదం ఎట్లా ఉందంటే వీళ్ళల్లో వీళ్ళకి యూనిటీ లేదు, ఎవరికి వారికి సపరేట్ గా ఒక సంఘాలు ఏర్పడి ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటే అసలు యూనిటీ లేనప్పుడు ఎవరు న్యాయం చేస్తారని అంటున్నారు. అదే నేను ఏమంటున్నా, వాళ్ళకి ఒక అంచనాలే లేదు కదా, ఒక అంచనా లేదు. అధికారం అంటే ఏంటిది అనేది ఒక అంచనా లేదు. మీరు చూడండి, వాళ్ళు పవర్ రానియరు. కొంతమంది కుప్ప మీద కూర్చున్న వాళ్ళు పవర్ ఈ జాతులకు రానియరు. వీళ్ళకి అంచనా లేదు, నీ భాగస్వామ్యం అందులో ఉండాలి అనే అంచనా కూడా లేదు. నువ్వు ఆడికి పోయి కూర్చుంటే నీ జాతులకు నువ్వు ఏం చేయగలుగుతావు అనేది అంచనా కూడా లేదు. బీసీలు స్కాటర్ కావచ్చు, కానీ ఇప్పుడు ఒక చైతన్యం స్టార్ట్ అయింది. ఇది వచ్చేటందుకన్నా చాలా ఏళ్ళు పట్టినా కానీ ఒక చర్చ స్టార్ట్ అవుతుంది. వేర్ వి స్టాండ్, ఈ సమాజంలో మనం ఎక్కడున్నాం, భారతదేశంలో బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ అనేటి పాత్ర ఏంది, మా రోల్ ఏంటిది ఈ దేశంలో అనేది చర్చ జరుగుతున్నది. ఉత్తర హిందుస్థాన్ లో కొంచెం వచ్చింది, కొంచెం అక్కడిక్కడ న్యాయం జరిగింది, కొంచెం న్యాయం జరగలే. స్పెషల్ గా తెలంగాణలో సాయుధ పోరాటం కాడికి మొదలు పెడితే సాయుధ పోరాటంలో చనిపోయినటువంటి వాళ్ళు, బలిదానాలు చేసినటువంటి వాళ్ళు మొత్తం కూడా పేద కులాలు, కొంతమంది అక్కడక్కడ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోరాటాలలో డెఫినెట్ ఉన్నారు. కానీ మెజారిటీ మాత్రం ఉన్నది బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు జరిగింది.